నమస్తే వెల్కమ్ టు కిరణ్ టీవీ నేను ప్రియా కౌశిక్ నాతో పాటు ప్రస్తుతం మన స్టూడియోలో ఉన్నారు డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి నమస్తే సార్ నమస్తే అండి సార్ రీసెంట్గా ఒక వీడియో ట్రెండింగ్లోకి వచ్చింది ఏఐ మీద నేను మాట్లాడబోతున్నాను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రష్మిక మందన రణబీర్ కపూర్ యానిమల్ మూవీలో వాళ్ళిద్దరు జంటగా చేశారు అయితే వాళ్ళిద్దరూ ఒక కన్వర్జేషన్ చేసుకుంటున్నట్టుగా అసలు రియల్గా వాళ్ళిద్దరే మాట్లాడుతున్నారా అన్నట్టుగా ఉంది ఆ వీడియో అయితే ఇది చూడటానికి చాలా ఎంటర్టైన్మెంట్గా బాగున్నా ఫన్నీగా ఉన్నా కానీ నాకు తెలిసి దీనివల్ల నష్టాలు కూడా అలాగే ఉంటాయి అది మీ మాటల్లో తెలుసుకోవాలనుకుంటున్నాను అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉండడం వల్ల మనకి రాబోయే ఇంపాక్ట్ ఏంటి కెరియర్ వైజ్ పిల్లలకి అది ఉపయోగపడుతుందా ఇలాంటి టెక్నాలజీస్ నిజంగా నేర్చుకోవద్దా ఒకవేళ నేర్చుకుంటే ఎప్పటి నుంచి నేర్చుకోవాలి దీనివల్ల ఉండే చెడు ప్రభావం ఏంటి అనేది మీ మాటల్లో తెలుసుకోవాలనుకుంటున్నాను సార్ డెఫినెట్గా అంటే మనం జనరేషన్స్ మారుతున్నాయి టెక్నాలజీ అప్గ్రేడ్ అవుతూ ఉంటుంది సరే మనకి ఇష్టం ఉన్న లేకపోయినా వాటిని మనం యాక్సెప్ట్ చేయాలి ఇప్పుడు టెలిఫోన్ లేని రోజులను మనం చూసాం కరెంటే లేని ఇప్పుడు అంతే కదా మీరు కరెక్ట్గా ఒక 100 years కూడా అక్కర్లే ఇంకా కొంచెం ముందుకే ఒక 40-50 years బ్యాక్ వెళ్ళినా కూడా చాలా ఏరియాస్లో కరెంటు మోస్ట్ డెవలప్డ్ ఏరియాస్లో కరెంట్ అనేది లేదు అసలు కంట్రీలో అంటే ఎన్నో వేల సంవత్సరాల హిస్టరీ ఉన్నటువంటి ఈ భూమికి ఒక 100 years బ్యాక్ ఏమీ లేదండి ఒక ఇంజనీరింగ్ డిగ్రీ లేదు ఒక ఇంజనీరింగ్ కోర్సు లేదు ఎక్కడ లేదు ఇండియాలో మేబీ ప్రాబబ్లీ కొన్ని అదర్ కంట్రీస్లో ఉన్నాయి బట్ అవి కూడా ఏదో కొన్ని మెడికల్ లేకపోతే కొన్ని ఏదైనా అలాంటి కోర్సెస్ ఉంటాయి అంటే మెజారిటీ ఆఫ్ ది మోడర్న్ ఇప్పుడు ఉన్నటువంటి యుగంలో ఎక్కువ ఫాస్ట్ డెవలప్మెంట్స్ మీరు చూసి అంటే ఇంతకుముందు 100, 500, 1000 సంవత్సరాలు కూడా అంత అబ్నార్మల్ చేంజ్ లేదు అంటే మానవుడు ముందుకు వచ్చి డెవలప్ అయ్యే విధానంలో పెద్దగా అంత చేంజెస్ లేవు అంటే మేబీ పుట్టినప్పుడు ఏ విధంగా అయితే ఉందో వాళ్ళు చనిపోయే టైంకి పెద్దగా అంత మార్పులు చూసి ఉండకపోవచ్చు అంత డ్రాస్టిక్ చేంజ్ లేదు మేబీ ఈ జనరేషన్లో పుట్టినందుకు అన్నీ చూస్తున్నందుకు ఆనందపడాలా లేకపోతే ఏదైనా పక్కన పెట్టినది సపరేట్ ఆస్పెక్ట్ అది కాకుండా బట్ ఈ చేంజెస్ అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి అప్పుడు చాలామంది కంప్యూటర్స్ వచ్చినప్పుడు ఉద్యోగాలు పోతాయని చెప్పేసి వద్దు అని బ్యాంక్ వాళ్ళు కూడా స్ట్రైక్ చేసిన సందర్భాలు చూసాం మనం తర్వాత వాట్సాప్ వస్తుంది ఇలా రావచ్చేమో అంటే నవ్వారు ఈ వాట్సాప్ ఏంటి అని అన్నారు లేకపోతే టెక్నాలజికల్గా ఏదైనా సోషల్ మీడియా కానీ ఇంకోటి కానీ వచ్చినప్పుడు ఏంటి అని అన్నారు సినిమాయే తెలియదు సినిమా వచ్చింది సినిమా ఇలా కూడా తీయచ్చు చేయొచ్చు అని అన్నారు తర్వాత సినిమాలు అనేది థియేటర్లు కూడా జనం వెళ్ళరు అని అంటున్నారు వెళ్ళరు కూడా డిజిటల్ వచ్చింది మనకి అందువల్ల ఏంటంటే చాలా ఫాస్ట్గా టెక్నాలజీని అందిపుచ్చుకుని ముందుకు వెళ్ళిపోతున్నటువంటి రోజుల్లోకి వచ్చేసాం మనం ఇది మనకు నచ్చకపోయినా ముందుకు వెళుతుందండి ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మనిషిని రీప్లేస్ చేయడం అంతే కదండి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రెండు విడదీస్తే ఆర్టిఫిషియల్గా ఇంటెలిజెన్స్ని మనం చేయడం మిషన్ లెర్నింగ్ అంటే మిషన్ చేయడం అంతే కదండి ఏఎన్నా ఎంఎల్ అన్న ఇంకొకటి ఇది ఎంతవరకు మంచిది కాదన్నది ఇట్స్ అ బిగ్ డిబేట్ పక్కన పెట్టండి రీసెంట్గా ఇది తయారు చేసినటువంటి ChatGPT జనరేటెడ్ ఎవరైతే మీకు తయారు చేశారో ఆ కంపెనీ వాళ్ళే ముందుకు వచ్చి మీకు బాబు ఇది రేపొద్దున ఫ్యూచర్లో చాలా ఇబ్బంది అవుతుంది మానవాళికి ఇబ్బంది అవుతుంది అని చెప్పి డైరెక్ట్గా స్టేట్మెంట్స్ కూడా ప్రెస్ మీట్ పెట్టిన సందర్భాలు ఉన్నాయి యూఎస్లో సరైన కొంతకాలం స్లో అవుదాం లేదా గవర్నమెంట్ ఎథికల్గా కరెక్ట్ కాదు రేపు యుద్ధాలు జరిగినప్పుడు మనుషులు కాదు ఇంకా రోబోసే ఉంటాయి లేకపోతే ఇది చాలా రకరకాల దారులు తీసే అవకాశం ఉంటాయి ఒక మనిషిని తయారు చేసి 10 మందిని మార్కెట్లో వదులుతారు రకరకాల నెగిటివ్ ఇంపాక్ట్స్ ఎక్కువ ఉన్నాయి కదా సో ఎంప్లాయ్మెంట్ పోతుందని ఇలా రకరకాలుగా ఉన్నప్పుడు కొంత స్లో అవుదాము అనుకున్న సందర్భంలో చైనా కూడా ఆగల వాడు ఏం చేశాడు వాళ్ళు హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్స్ వరల్డ్ వైడ్గా జరుగుతున్నది చైనా వాళ్ళు జనరల్గానే ఎవడమాట వినరు వాళ్ళు ఏం చేశారు హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్స్ పెట్టి దాని మీద రీసెర్చ్ జరుగుతుంది ఒక్కడ జరుగుతున్నప్పుడు మీరెవరు ఆపడానికే మీరు చేయకపోతే ఇంకొకటి చేస్తున్నాడు ఇప్పుడున్నటువంటి ప్రపంచం మీరు ఆగు అంటే ఏదైనా దేశం ఆగే పరిస్థితిలో ఉందా పెద్ద దేశ ప్రపంచానికి ఏమన్నా అమెరికా చెప్తే వింటున్నారా సౌదీ ఓడి అయినట్టు పక్కన ఉన్న ఇరాక్ ఓడి అయినట్లేదు ఇరాన్ ఓడి అయినట్లేదు గల్ఫ్లో చాలా కంట్రీస్ అయినట్లేదు నిన్నకాక మొన్న ఉన్న ఉక్రెయిన్ యుద్ధంలోనూ అప్పుడు వాళ్ళది నడవలేదు మా కంట్రీ మాకు కావాలని అడుగుతున్నారు ఇంతకుముందు ఇప్పుడు జరుగుతున్నటువంటిది ఏదైతే మీకు మనం చూస్తున్నామో ఇప్పుడు మామూలుగా ఇజ్రాయెల్ కానివ్వండి లేకపోతేనేమో వీళ్ళు ఎవరైతే ఇప్పుడు హతీలు కానీ వీళ్ళు కానీ సముద్ర దాడులు చేసి రకరకాలు చేస్తున్న వాళ్ళది కూడా అంటే ఒక పర్టికులర్ పర్సన్ చెప్తే ఇంకొకళ్ళు విని పరిస్థితి అయితే వెళ్ళినదంటే సో అలాంటి సందర్భంలో ఎప్పుడైతే మీకు చైనా చాలా ఫాస్ట్గా మీకు డెవలప్మెంట్స్ అందిపుచ్చడానికి ముందుకు వచ్చిందో హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్స్ పెడుతుందో తప్పనిసరి పరిస్థితుల్లో మిగతా దేశాలు కూడా చేయవలసి వస్తుంది అంతే సో అందువల్ల ఏంటంటే ఈ డెవలప్మెంట్ అనేది జనం ఎంత బాధపడకపోయినా మీకు బాధ ఉన్నా నాకు బాధ ఉన్నా జరుగుద్ది ఇందులో జనం చచ్చిపోతారా ఉద్యోగాలు రావా లేకపోతే నష్టాలు జరుగుతాయి మెయిన్ క్వశ్చన్ అదే ఉద్యోగాల మీద ప్రభావం ఉంటుందండి చాలా సివియర్గా ఉంటుంది మామూలుగా కూడా ఉండదు ఎందుకంటే 2023లో లే ఆఫ్లు చూసినా
2 లక్షల మంది వరకు ఒక అమెరికాలోని ఉద్యోగాలు పోయినాయి. ఇండియాలో అయితే ఆల్మోస్ట్ మీకు చాలా మోర్ దాన్ 2 lakhs అండి ఆల్మోస్ట్ వరకు మీకు జాబులు పోయినాయి ఇండియాలో కూడా. ఎందుకంటేనంటే మనిషి చేయగలిగిన పని ఒక టెక్నాలజీ చేసిన రోజు వస్తే మనిషితో పని ఏంటి కదా. అయితే మరి అందరూ కూడా ఇలా ఈ ఏఐ ఇంప్రూవ్ అవుతూ ఉంటే, టెక్నాలజీ ఇంప్రూవ్ అవుతూ ఉంటే ఉద్యోగాలు పోతాయి అని ప్రతి ఒక్కరు మీలాంటి వాళ్ళు చెప్తున్నారు. కానీ పోతాయి అంటే కెరియర్ పరంగా పిల్లలు తీసుకోవాల్సిన కెరియర్ జాగ్రత్తలను కొన్ని ప్లానింగ్ ఏంటి అన్నది అంటేనంటే ఎవరైతే టెక్నాలజీని వాడుతున్నారో బయట ఇండస్ట్రీస్ వాడటం వచ్చినోడికి జాబ్ ఉండదు, ఎక్కువ మంది అక్కర్లా. ఇప్పుడు మీరు 10 మంది కలిపి చేస్తున్నారండి, నేను చాట్ జీపీటీ జనరేటెడ్ అయ్యే మీకు ఇచ్చాను. ఇప్పటికీ అది 3-4% పొటెన్షియలే వాడుతున్నారు ప్రపంచవ్యాప్తంగా. ఇంకా తెలియని విషయం ఏంటంటే ఏదైతే మీకు జనరేటెడ్ అయ్యే మీకు ట్రయల్ వర్షన్ వచ్చిన తర్వాత మీకు పేమెంట్ వర్షన్ వచ్చిందో స్టిల్ యాజ్ ఆన్ డేట్ ఇప్పుడు మనం మాట్లాడుతున్న రోజుకి లెస్ దాన్ 5% ఆఫ్ ది పొటెన్షియలే వాడుతున్నారు జనం. సో అది వాడటం ఇంకా పెరుగుద్ది. ఎప్పుడైతే పెరిగిందో ఇప్పుడున్నటువంటి ఎంప్లాయీస్ తగ్గిపోతూ ఉంటారు, ఇంకా పెనిట్రేట్ అవ్వట్లా. మేబీ ఇంకో 1 year 2 years మీకు డీప్గా పెనిట్రేట్ అయిపోతుంది అన్ని ఇండస్ట్రీస్లోకి అవుతుంది. ఇట్స్ నాట్ అబౌట్ ద కంప్యూటర్ సైన్స్ అంటే ప్రతి ఇండస్ట్రీలో ఉంది. దాన్ని సపరేట్గా ఒక కంప్యూటర్ సైన్స్ డిపార్ట్మెంటు దీనికి డిమాండ్ ఉందా లేదా అలా క్వశ్చన్ అలా లాజిక్ అలా ఆలోచించకూడదు మీరు. ఇట్స్ ఎ టెక్నాలజీ, దాన్నే తెలియక చాలామంది కంప్యూటర్ సైన్స్ అనే పదాన్ని వాడుతున్నారు. ఇట్స్ ఎ టెక్నాలజీ అంతే. ఆ టెక్నాలజీ అన్ని చోట్ల ఉంది. ఇప్పుడు చైనాలో అగ్రికల్చర్ పంట వేయాలన్నా కొయ్యాలన్నా లోడ్ చేయాలన్నా మనుషులు చేయరండి, ఆల్రెడీ వచ్చేసింది. వస్తుందే కాదు వచ్చేసింది. జస్ట్ మనుషుల్లాగా ఉన్న రోబోస్ ఉంటాయి, దానికి ప్రోగ్రామింగ్ చేస్తారు, కరెక్ట్గా చాలా సీక్వెన్స్గా దాన్ని ఆ పంటను కోసుకోవడం కానీ లేకపోతే చేయడం కానీ చక్కగా చోట పెట్టడం కానీ లోడ్ చేయడం కానీ ఇదంతా కూడా మనుషులు చేయట్లేదండి. ఇప్పుడు చేయరు కాదు చేయట్లేదు ఇప్పుడు ఆల్రెడీ. దట్స్ వాట్ నేను చెప్పాను, జరుగుతుంది ఆల్రెడీ. మీకు 1000 ఎకరాలు ఇప్పుడు ఉంది యూరోప్లో ఫర్ ఎగ్జాంపుల్, లేకపోతే ఆస్ట్రేలియాలో హ్యూజ్ క్రాప్ ఉంది, మనుషులు అక్కర్లా. ఏంటి మీకు 1000 ఎకరాలు మేనేజ్ చేయడానికి కూడా మనకైతే ఇంకా అసలు చెప్పక్కర్లేదు. 1000 ఎకరాలు మేనేజ్ చేయడం అంటే మీరు ఇమాజిన్ కూడా చేయలేరు. ఇండియాలో అంత మ్యాన్ పవర్ కావాలి కదా, అసలు అవసరం లేదండి. చాలా మినిమల్ మ్యాన్ పవర్తో హ్యూజ్ మెషినరీస్ వచ్చేస్తున్నాయండి. ఒకటి ఇప్పుడు ఈ బిల్డింగ్లో మనం కూర్చున్న బిల్డింగ్ కట్టడానికి మీకు మేస్తరులు సిమెంట్లు అన్నీ వచ్చినాయి కదా, ఇది లేదండి. ఇప్పుడు ఆల్రెడీ 3D ప్రింటింగ్ వచ్చేసింది సివిల్ ఇంజనీరింగ్లో. నేను సివిల్ ఇంజనీర్ని బేసికల్గా. 3D ప్రింటింగ్ ఎలా అంటే మెషిన్ ఉంటుందండి, అది ఆల్మోస్ట్ మీకు 10-20 మీటర్ల వరకు చేస్తూ ఇప్పుడున్న యాజ్ ఆన్ టెక్నాలజీ ప్రకారం ఇండియాలో ఉన్నటువంటి టెక్నాలజీ, యూరోపియన్ గల్ఫ్ కంట్రీస్లో ఉన్న టెక్నాలజీ నేను పర్సనల్గా చూసా, దగ్గరగా మీకు 10 నుంచి 12 మీటర్ల వరకు కట్టేస్తుంది. రోజుకు 1 మీటర్ చొప్పున. అంటే ప్రోగ్రామింగ్ మీరు చేసేస్తే రెడీమిక్స్ కాంక్రీటు అన్నీ మీరు డిజైన్ చేసి ఇచ్చేస్తే చేసేస్తుంది, మనుషులతో పని లేదంటే. అది కూడా మీకు కావాల్సిన డిజైన్ ఇలా పర్ఫెక్ట్గా ఏదో పెయింట్ వేసినట్టు లేకపోతే వేసినట్టు అలా కాదు, మాకు కావాల్సిన డిజైన్ మీకు 3 dimensionలో. సో మ్యాన్ పవర్ తో పని లేదు అసలు. మరి జాబ్స్ ఉండవు. ఎవరికి ఉంటాయంటే ఎవరైతే ఈ టెక్నాలజీని కనిపెట్టి వింగ్లో ఉంటాడో. కంప్యూటర్ సైన్స్ టెక్నాలజీ వల్ల జాబులు పోతున్నాయంటే ఎవరి వల్ల పోతున్నాయంటే మళ్ళీ కంప్యూటర్ సైన్స్ వల్ల పోతున్నాయి. అంతే కదా, దాని అర్థం అదే కదండి. ఇప్పుడు నేను మీకంటే బెటర్గా ఉన్నానండి స్కిల్, నా వల్ల మీకు ఉద్యోగం పోతుంది. రైట్. అంటే దీనికి మీకు ఎనిమి ఎవడో కాదు, టెక్నాలజీయే ఎనిమి. కంప్యూటర్ సైన్స్ ఎనిమి. కంప్యూటర్ సైన్స్కి డిమాండ్ ఉందా లేదా అని తెలియక అమాయకంగా మాట్లాడుకోవడం తప్ప అది కంప్యూటర్ సైన్స్ అనేది అన్ని చోట్లకి పెనిట్రేట్ అయిపోయి ఉంది. మీరు ఆ టెక్నాలజీని తీయడం కుదరదు. మెడికల్ ఇండస్ట్రీలో అయితే ఇంకా హ్యూజ్ ఉంది, చాలా ఎక్కువ ఉంది. హైయెస్ట్ టెక్నాలజీని యూజ్ చేసేది యాజ్ ఆన్ డేట్ ఇన్ ద వరల్డ్ యూఎస్ లాంటి కంట్రీస్లో మీరు తీసుకున్నట్లయితే మెడికల్ ఇండస్ట్రీ, నెక్స్ట్ ఫైనాన్స్ అండ్ బ్యాంకింగ్ ఇండస్ట్రీ. ప్రపంచాన్ని శాసించేది మనీ అండి, డబ్బులే కదా, టెక్నాలజీ కదా. ఈ రెండేనా మొత్తం ప్రపంచాన్ని ముందుకు తీసుకెళ్ళేది? ఈ రెండిట్లో ఉందండి అది ఆల్రెడీ. మీకు బ్యాంకింగ్ సెక్టర్లో, ఫైనాన్స్ సెక్టర్లో, షేర్ మార్కెట్లో కానీ ఏది తీసుకున్న సబ్ ఫీల్డ్లోకి వెళితే టెక్నాలజీ ఉంది. అది దాన్ని మీరు చూడడానికి ఎలా కనపడుతుందంటే ఫిక్స్డ్ డిపాజిట్, బ్యాంకు డబ్బులు అని అనుకుంటారు తెలియక. అది లేమన్ లాంగ్వేజ్ కాదు. మీరు కొంచెం డెప్త్ మీరు చూసినట్లయితే టెక్నాలజీ ఎంత ఏ విధంగా మీకు వెళ్ళింది అన్న విషయం మీకు అర్థమవుతుంది. ఫ్యూచర్లో ఎన్టీ రామారావు గారు ఫ్యాన్ అయితే మీరు ఎన్టీ రామారావు గారి సినిమాలు చూడాలి అంటే నేను ఈరోజు చెప్తున్నాను, ఈరోజు గుర్తుపెట్టుకోండి, మీరు జస్ట్ విత్ ఇన్ 1.5 yearలో మ్యాక్సిమం 2 yearsలో మీరు సేమ్ యాజ్ ఇట్ ఈజ్ బాడీ లాంగ్వేజ్తో, యాజ్ ఇట్ ఈజ్ వాయిస్తో, యాజ్ ఇట్ ఈజ్ పర్సనాలిటీ సినిమాలు తీసేస్తారు. ఆల్రెడీ శోభన్ బాబుది అవి వస్తూనే ఉన్నాయి కదా, ఫుల్ లెంగ్త్ సినిమా తీస్తారు. అది కూడా మీరు లీనమైపోతారు. ఇది మనిషి కాదు అన్న ఫీలింగ్ మీకు కలగదు. అంటే ఒక్కసారి టెక్నాలజీ వచ్చిన తర్వాత దాని యాక్యురసీ, దాని టాలరెన్సెస్,
దాని పర్ఫెక్షన్ పెరుగుతూ ఉంటుంది కదండి. ఆబ్వియస్గా టీమ్ చేసి పనేదే కదా రీసెర్చ్ టీమ్, అవును అవును అంతే కదండి. ఇప్పుడు మీకు ఇనీషియల్గా ఎంత సైజు ఉంటుంది మీకు కంప్యూటరు, ఇంత ఉండేది పెద్దదే, తగ్గింది. మొబైల్ పెద్దది ఉండేది, చిన్నది అయిపోయింది. ఇంత స్మాల్ ల్యాప్టాప్ అయిపోయింది, చిన్న ల్యాప్టాప్లు అన్నీ వచ్చేస్తున్నాయి. మరి పెద్ద సైజ్ ఆఫ్ మిషన్ నుంచి చిన్న సైజు రావడం అనేది కూడా పట్టట్లా. ఫస్ట్ టెక్నాలజీ కనిపెట్టడానికి థింక్ చేసి రావడానికే మీకు ఇయర్స్ పడుతుంది. అర్థం చేసుకోండి, టెక్నాలజీ ఒక్కసారి వచ్చిన తర్వాత దాని స్పీడ్ చాలా ఎక్కువ ఉంటుంది. మొబైల్ ఫోన్స్లో మీరు అప్గ్రేడ్ చూశారు, ల్యాప్టాప్లో చూశారు, ఇన్స్ట్రుమెంట్ మిషనరీలో చూస్తున్నారు, అన్ని చోట్ల చూస్తున్నారు కదండి. సేమ్ లాజిక్ ఇప్పుడు బ్లాక్ చైన్లో జరుగుతుంది రీసెర్చ్, గత 15 ఏళ్ళ జరుగుతుంది. చాలా మందికి తెలియదు. బ్లాక్ చైన్ టెక్నాలజీకి సంబంధించి విపరీతమైన హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్స్ పెడుతున్నారండి చైనాలో అయితే. ఇప్పుడు ఈ ఇన్వెస్ట్మెంట్స్ బ్లాక్ చైన్ టెక్నాలజీ పొరపాటుని మీకు మార్కెట్లోకి వచ్చిన తర్వాత అప్పుడు దాకా తెలంగాణ తెలియదు. ఏఐ గురించి 20 సంవత్సరాల నుంచి జరుగుతుందంటే, 20 కాదండి 50 సంవత్సరాల క్రితమే దీని మీద ఆలోచన చేయడం జరిగింది. ఇట్స్ నాట్ ద ఫస్ట్ టైం. అమెరికాలో మీకు కార్నిగీ మెలాన్ యూనివర్సిటీ అని ఉందండి. ఇట్స్ అ ప్రెస్టీజియస్ కాలేజ్ ఇన్ ద కంప్యూటర్ సైన్స్, వరల్డ్లోనే బెస్ట్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఈవెన్ MIT స్టాన్ఫర్డ్ కంటే చాలా బాగుంటుంది కార్నిగీ మెలాన్ యూనివర్సిటీ అనేది. వాళ్ళు అప్పుడే చెప్పారు అసలు కంప్యూటర్ సైన్స్ డిపార్ట్మెంట్ని సపరేట్ చేసిందే వాళ్ళు. ప్రపంచంలోనే వరల్డ్లోనే అసలు కంప్యూటర్ సైన్స్ ఒక డిపార్ట్మెంట్ కింద చేసి ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేయాలి, అది ఇలా ఇప్పుడు చెప్పడం కదండి, 50 సంవత్సరాల క్రితం చెప్పారు. అంటే దాని రిజల్ట్ ఇప్పుడు వచ్చింది. ఇలాగే చాలా ఏరియాస్లో జరుగుతుంది ఇప్పుడు. అవి తెలియదు మనకి. ఒక 4 ఏళ్లలో మీరు బ్లాక్ చైన్ చూస్తారు. తర్వాత ఇంకా వేరే అడ్వాన్స్. ఫర్ ఎగ్జాంపుల్ డ్రోన్ ఉందండి. మామూలుగా అయితే ఒక డ్రోన్ పైకి వెళ్తాం, మీరు మామూలుగా ఫోటోలు తీయడం, వీడియోలు తీయడం చూస్తారు అంతే కదా. ఇప్పుడు ఎలా ఉందంటేనండి, అంటే చాలా ఎక్స్ట్రీమ్ లెవెల్ ఆఫ్ డ్రోన్ టెక్నాలజీ వచ్చిన తర్వాత చాలా వెరీ హై లెవెల్ డ్రోన్స్ రావడానికి పెద్ద ఎక్కువ టైం పట్ల చూడండి. డ్రోన్ అనేది మీరు మహా అయితే 2 ఏళ్ల క్రితం వినుంటారు అంతే కదా. సినిమాలు తీస్తున్నారు, లేదా పైకి వెళ్తుందంటే ఏదో చేస్తున్నారు, పెళ్ళిళ్ళు చూస్తున్నాం. దాన్ని మిలిటరీ కంట్రీ యొక్క సెక్యూరిటీనే శాసించే స్థాయికి డ్రోన్స్ని తీసుకెళ్ళిపోయారు కదా ఫర్ స్పాన్ ఆఫ్ 2 years అంతే. చూసారా తక్కువ. ఇప్పుడు ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ మీకు చిన్న డ్రోన్స్ ఒక 1000 ఎన్నో పైకి పంపిస్తున్నారండి. ఇప్పుడు నెక్స్ట్ మీరు చూసేది పాపులేషన్లో వదులుతారు, జనాల మధ్యలో ఉంటుంది, అది గాలిలో ఉంటాయి, ఒక్కొక్క మనిషికి వచ్చి ఒకటి అడ్డుకుంటుంది, బ్లాస్ట్ అవుతాడు అంతే మనిషి. ఇప్పుడు ఆల్రెడీ జరుగుతుంది దాని మీద రీసెర్చ్. అంటే ఏం లేదంటే, అంటే ఒక 1000 ఎన్నో డ్రోన్స్, స్మాల్ డ్రోన్స్ ఉంటాయి. ఆ డ్రోన్స్ మీకు గాల్లోకి ఇచ్చి మీకు ఆటోమేటిక్గా డ్రోన్స్ వచ్చేస్తాయి, మీకు ఆపరేట్ చేసేస్తాం మన డ్రోన్ని. వచ్చేసిన తర్వాత ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క డ్రోన్ ఆటోమేటిక్గా వెళ్ళి పట్టుకుంటుంది, మ్యాగ్నెట్ లాగా ఆపరేట్ చేస్తాడు, చచ్చిపోతారు అంతే. రోబోస్ అసలు జమ్మూ కాశ్మీరు లేకపోతే -30 degreesలో మనిషి ఎందుకు కాపలాగా అయ్యాలి అసలు అన్న క్వశ్చన్కి ఆన్సర్ ఉంది కదా ఇప్పుడు. సో మనుషులు ఇప్పుడు దాకా మనుషులు కదా ఉన్నది అక్కడ. -30 degrees, -20 degreesలో చలి కాసుకుంటే భోజనాలు లేకుండా మన ఇండియన్ డిఫెన్స్ వేరే దేశాలు ఏమైనా ఉండే, ఏ దేశమైనా చేస్తుంది కదా. లేదు ప్లస్ చిన్న దేశం పెద్ద దేశాన్ని పోరాడాలి అంటే పవర్ మన అణుబాంబు అన్నది వచ్చింది, దాన్ని చూపించి భయపెట్టడం వల్ల నార్త్ కొరియా వాడికి అందరూ భయపడుతున్నారు కదా. ఈ రోజున మీకు ఉన్న కంట్రీస్లో మీరు చూస్తే ఇజ్రాయెల్ ఎంత పెద్ద టెక్నాలజీ ఉన్నా, పెద్ద గొప్ప ఉన్నప్పటికీ కూడా ఈ రోజు కూడా పాలస్తీనా వాళ్ళు ఏమి మీరేం లొంగలేదు కదా. ఇప్పుడు యుద్ధం జరుగుతూనే ఉంది కదా, జరుగుతూనే ఉంది. అంటే ఏంటి, లో మైనారిటీ పీపుల్కి టెక్నాలజీ కావాలి కాదండి. మీరు బలవంతుడండి, నేను బలం లేదండి, నాకు అవసరం అది గన్ అవసరం నాకు. మీ దగ్గర బలం ఉందండి, 100 మంది ఉన్నారండి, నాకు లేదండి, నా మీద పడిపోతున్నారు మీరు, నేనేం చేస్తానప్పుడు నాకు టెక్నాలజీ కావాలి కదా. సో టెక్నాలజీని అలా వాడటం మొదలెడుతున్నారు, అది పాజిటివ్ పర్స్పెక్టివ్లో వచ్చింది. AK-47 కనిపెట్టినాడు కూడా ఏం చెప్పాడు, నేను జీవితంలో చేసిన పెద్ద తప్పు కనిపెట్టాను, చచ్చిపోయే ముందు మరణ వాంగ్మూలంలాగా స్టేట్మెంట్ ఇచ్చాడు. నేను చేసి ఉండకూడదు, మంచి జరుగుద్ది అనుకున్నాను అని. అది మంచి పర్స్పెక్టివ్లో వాడు చేశాడు, కానీ దాని వాడి విధానంలో మీకు నెగిటివ్ ఇంపాక్ట్ ఎక్కువ ఉంది కదా. సో అందువల్ల ఏంటంటే టెక్నాలజీ అటు మెడికల్ ఇప్పుడు మీకు ఎన్ని టాయ్స్ మీకు మొత్తం చైనాలో మనిషిని ఇచ్చేసి నువ్వు పెళ్లి చేసుకుంటావా, లేకపోతే ఇంట్లో పని చేయించుకుంటావా, లేకపోతే నీకు మెడికల్ టెస్ట్లు అదే చేస్తుందా, మెడిసిన్స్ ఇస్తుందా ఏంటి అన్నది తయారు చేసి ఆల్రెడీ అమ్ముతారు కాదండి. హ్యూజ్ బిలియన్స్ ఆఫ్ రూపీస్ మార్కెట్ జరుగుతుందండి ఈ రోజు వరల్డ్లో. యూరోపియన్ కంట్రీస్లో మీరు వెళ్ళినా, ఏషియన్ కంట్రీస్లో చాలా చోట్ల మీకు జరుగుతుంది ఇక్కడ. సో సినిమాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది చాలా సర్వసాధారణంగా చూస్తారు. ఫ్యూచర్లో హీరోయిన్నే ముద్దులు పెట్టుకోవడం అనేది అసలు సీన్లో చేయరండి. ఇది ఇప్పుడు కాదండి, 3-4 ఏళ్ల క్రితమే లేదు. ఓ ఫ్రేమ్ తీస్తారు కలపడం, అది ఇప్పుడు అది కూడా అవసరం లేదు. సో అందువల్ల ఏంటంటే విద్యార్థులను నేను చెప్పేది ఏంటంటే, దయచేసి కంప్యూటర్ సైన్స్ కింద చూడొద్దు. ఇది ఒక టెక్నాలజీ, లాట్ ఆఫ్ అడ్వాన్స్మెంట్స్ జరుగుతున్నాయి. ఆ అడ్వాన్స్మెంట్స్లో ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ ఇంటర్డిసిప్లినరీ అప్రోచ్ ఎవరికైతే ఉంటుందో. ఇంటర్డిసిప్లినరీ అంటే టెక్నాలజీ కాంబినేషన్ విత్ బయోకెమిస్ట్రీ, టెక్నాలజీ విత్ బయాలజీ, టెక్నాలజీ విత్ సివిల్ ఇంజనీరింగ్, టెక్నాలజీ విత్ సంథింగ్, టెక్నాలజీ విత్ ఆర్కియాలజీ, టెక్నాలజీ విత్ హిస్టరీ.
అలాంటివి చేసే అలాగే అంటే ఈ టెక్నాలజీని ఏదో ఒక ఇండస్ట్రీకి వాడాలి కదా. అవును, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్ ద సోషల్ సైన్స్ అంటే డిగ్రీ. ఇప్పుడు అది కొత్తగా ఇండియాలో సోషల్ సైన్స్, సోషల్ స్టడీస్ ప్లస్ ఏఏ కాంబినేషన్లో డిగ్రీ అంటే కొత్తగా ఉంటుంది మీకు. అదేంటి ఏఏ అంటే కంప్యూటర్ సైన్స్ కదా, సోషల్ సైన్స్ అంటే ఇదేంటి సోషల్ జాగ్రఫీ హిస్టరీ పుస్తకాలు కదా. హిస్టరీ జాగ్రఫీ పుస్తకాలు దేనికి పనికి వస్తాడండి, రోడ్డు మీద దేనికి పనికిరాడండి, బట్టి కొట్టి పెట్టుకోవడం కూడా పనికిరాడు. అంటే ఏంటి ఈ టెక్నాలజీ ఏఏని సోషల్ స్టడీస్లో హ్యుమానిటీస్లో వాడి కాంబినేషన్ వచ్చింది. అలాంటి డిగ్రీ చదవాలి మీరు. నాకు సోషల్ స్టడీస్ ఇంట్రెస్ట్ అంటే కుదరదు. సోషల్ స్టడీస్ని లో టెక్నాలజికల్గా నువ్వు ఎలాంటి డెవలప్మెంట్స్ తీసుకురాగలవు, ఆ డెవలప్మెంట్స్ని తీసుకొచ్చి కాంబినేషన్లో కానీ నువ్వు చదివితే నీకు ఎవడొక్కడ ఏదైనా జాబ్ ఇస్తాడు. నువ్వు సపరేట్ చేసి చూస్తున్నాం మనం. ఓహో బీఎస్సీ ఫిజిక్స్ మ్యాథ్స్ చేసాను, నేను డిగ్రీ వచ్చింది, దేనికి పనికిరావు. ఫిజిక్స్ దేనికి పనికిరావు, కెమిస్ట్రీ దేనికి పనికిరావు. అంటే ప్లస్ టెక్నాలజీ అన్న, ఆ టెక్నాలజీనే మీరు సిఎస్ అనుకుంటున్నారు అంతే. ఓకే, ఆ ప్లస్ అన్నదే మీరు రావాలి. సో బెస్ట్ కాంబినేషన్ ఇప్పుడు వరల్డ్లో చూసుకున్నట్లయితే మ్యాథమెటిక్స్ కాంబినేషన్ అండి. ఓకే, టెక్నాలజీ పూర్తిగా అర్థం కావాలన్నా, వెరీ బిగ్ ఆల్గారిథమ్స్ రాయాలన్నా, బిగ్ మ్యాథమెటికల్ అండర్స్టాండింగ్ ఎవరికైతే ఉంటుందో, ఈ రీసెర్చ్ వింగ్స్ ఏవైతే ఉంటాయో, ఇప్పుడు యాపిల్లో ఉంటుంది, మైక్రోసాఫ్ట్లో ఉంటుంది, ఫేస్బుక్లో ఉంటుంది, ఈవెన్ జనరేటెడ్ అయ్యేలో కూడా ఇప్పుడు ఉన్నటువంటి ఏవైతే మీకు జరుగుతున్నాయో, ఆ రీసెర్చ్ వింగ్లో ఎవరైతే మీకు ఎక్కువగా ఈ టెక్నాలజీని కనిపెడుతున్నారో వాళ్ళు మ్యాథమెటికల్లీ చాలా స్ట్రాంగ్ అండి వాళ్ళు. ఓకే, సో అందు గురించే మేము అందరికీ చెప్తున్నాం, ఒరే నువ్వు మ్యాథ్స్ సబ్జెక్ట్ని వదలక్కో, వాడికి ఇష్టం లేదని వదిలేస్తాను, దాని ఆస్తులు కాదు వదిలేయడానికి, పెళ్ళవం కాదు డైవర్స్ తీసుకోవడానికి, వదలకండి రా బాబు ఈ సబ్జెక్ట్ని, ఇది మిమ్మల్ని వదలదు. ఇది లేకుండా కెరియర్ని ఊహించొద్దు అంటున్నాను. అది ఇమాజిన్ చేయడానికి పేరెంట్స్ యొక్క ఇమాజినేషన్ సరిపోవట్లా. కానీ దీనివల్ల ఈ కామర్స్ ఇలాంటి గ్రూప్స్ తీసుకున్నా. అవునండి, కామర్స్ వాడు కూడా ఇది కావాలంటున్నాను నేను. ఐఎమ్ నాట్ టాకింగ్ కామర్స్ లేనోడు లేకపోతే ఎలాగా అని తెలియక కామర్స్ వద్దని నేను చెప్పట్లేదు. ఉత్తి కామర్స్ నువ్వు పోయి బేకాన్ చదివి రోడ్డు పక్కన కాలేజీల్లోనూ లేకపోతే ఎక్కడికో పోయి ఫైనాన్స్ ఎకనామిక్స్ చదివితే ఆ రోజులు పోయినాయి. ఎనలిటిక్స్ వచ్చేసినాయి. ప్రోగ్రామింగ్ ఇప్పుడు రీసెర్చ్ చేయాలంటే బయాలజీ వెళ్ళి వాడికి కూడా ప్రోగ్రామింగ్ రావాలి కదా. ఎప్పటి నుంచి స్టార్ట్ చేయాలి కెరియర్ లో? అవునండి, వీలున్నంత వరకు కూడానంటే టెక్నాలజికల్గా ఏది ఫ్యూచర్లో వచ్చినా దాన్ని అందిపుచ్చుకోవాలి. కాబట్టి టెక్నాలజీని నేర్చుకోవద్దు, టెక్నాలజీ అండర్స్టాండ్ అవ్వడానికి అవసరమైన మ్యాథమెటికల్ సబ్జెక్ట్ నేర్చుకోమంటున్నాను నేను. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు మ్యాథ్స్ స్ట్రాంగ్ అనుకోండి, 4 ఏళ్ళు మీరు బిజినెస్ ఇండస్ట్రీలో లేరు అనుకుందామండి, మీరు మ్యాథమెటిక్స్ స్ట్రాంగ్, ఇప్పుడు వచ్చిన టెక్నాలజీ బ్లాక్ చైన్ నేర్చుకోగలరు. చూసారా, దాన్ని అండర్స్టాండ్ చేసుకోవడానికి ఆ అనలిటికల్గా ఉన్నటువంటి స్కిల్స్ ఏవైతే మీరు ఆల్రెడీ ఇంతకుముందు వచ్చిందో ఎక్వైర్ చేసి ఉన్నారో దాన్ని వాడి దీన్ని ఇప్పుడు నేర్చుకోగలరు మీరు. దీన్ని వదిలేశారనుకోండి, మీరు ఈ చెత్త క్వశ్చన్ సెంటర్లకు పోతే సోషల్ స్టడీస్ సపరేట్ చేయడం చిన్నపిల్లల్ని, లేకపోతే నేను బయాలజీ ఇంట్రెస్ట్ కదా బయాలజీ అని చెప్పడం, లేకపోతే సివిల్ సర్వీస్కి వెళ్తామని చెప్పడం, లేకపోతే దేనికి వెళ్తామని చెప్పి పిల్లల్ని ఎంత నాశనం చేసి ఎంత చెప్పినా క్వశ్చన్ సెంటర్ వాళ్ళ మాట ఎంత చెప్పు నాలాంటి వాగనే తల్లిదండ్రులు అది ఆడి మాట అంటారు. ఎందుకని ఈ వీక్నెస్, అది మీ వీక్నెస్ మీ చేత తప్పు చేస్తుందంటే మనిషి అంతే కదండి. మీకు ఒక గ్రీడీనెస్ ఉందనుకోండి, మీకు ఒక వీక్నెస్ ఉందనుకోండి, మీకు ఒక కోరిక ఉందనుకోండి, మీరు మిమ్మల్ని ముసుగు కప్పేస్తుంది. ఈ తల్లిదండ్రులు చేసే తప్పు ఏంటంటే మా పిల్లోడికి ఇది ఇంట్రెస్ట్ లేదు కదా నేను చదివించను అని చెప్పి మ్యాథమెటిక్స్ దూరం చేసేస్తున్నారండి. ఇంట్రెస్ట్తో పని లేదండి, అది అవసరం నేర్చుకోండి. ఇప్పుడు మందు ఇచ్చారు డాక్టర్ మింగుతారు కదా, మీకు అని ఇంట్రెస్ట్ ఏంటి మింగడానికి? కాకరకాయ కూర పెట్టారు తింటారు కదా, మీకు అందులో మీకు అవసరం కదండి, మీరు మింగాలి కదా, అంతే కదండి. డబ్బులు లేవు బస్సు ఎక్కాలి ఎక్కుతారు కదా, అప్పుడు దాకా నేను కారు ఎక్కాను ఇప్పుడు దాకా బస్సు ఎక్కలేదంటే కుదరదు. అవసరం మీ చేత ఎలాగైతే మన చేత మనుషుల చేత పని చేస్తుందో, ఇప్పుడు ఉద్యోగం చేసేవాడు కూడా వాడికి ఇంట్రెస్ట్ వస్తాడు, ఆదివారం నాడు రమ్మంటేనే అవసరం కాబట్టి వస్తాడు. లైఫ్లో ప్రతి మనిషి అవసరానికే చేస్తాడండి. ఇంట్రెస్ట్తో చేస్తే ఇంట్రెస్ట్ లేదని వదిలేయద్దు. పెళ్లి చేసుకున్న కూడా ఇంట్రెస్ట్ ఉందని చేసుకునే ఎదవాళ్ళందరూ మా నాంపల్లి కోర్టులో రోజుకు 100 కేసులు వస్తున్నాయి కదా. ఇంట్రెస్ట్ అని చేసినవి కూడా మీకు సక్సెస్ అవ్వండి, అవసరంతో చేసినవి అవుతాయి. కాబట్టి కెరియర్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి డెఫినెట్గా మీరు మ్యాథమెటిక్స్ని దయచేసి వదలకండి. మ్యాథమెటికల్ సబ్జెక్ట్ ఎనీథింగ్ ఎప్పుడైతే మీరు దాన్ని పట్టుకుని ఉన్నారో ఫ్యూచర్లో ఎలాంటి టెక్నాలజీ వచ్చినా కూడా చాలా ఈజీగా దాన్ని అండర్స్టాండ్ చేసుకోగలరు మీరు. ఆ అండర్స్టాండింగ్ చేసుకున్నప్పుడు ఈ టెక్నాలజీని అందిపుచ్చు లో లెవెల్లో ఉన్నటువంటి చిన్న కాలేజీల్లో ఎవరైతే కంప్యూటర్ సైన్స్ లేదా ఇంజనీరింగ్లో చదువుతారో వీళ్ళకి జాబులు పోతాయంటే 100% జాబులు రావు, ముందు పోతాయంటే పోతాయి. అంటే కొంచెం కట్టుగా ఉంది కానీ తప్పదు, ఏం చేస్తాం మరి, అంతేనండి. ఎందుకంటే పరిగెడుతుంది టెక్నాలజీ. అసలు ఎంత హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్స్, ఎంత హ్యూజ్ ల్యాబొరేటరీస్లో ఎలాంటి రీసెర్చ్ జరుగుతుందన్న విషయం తెలియదండి జనాలకి. నాకు అవగాహన ఉంది కాబట్టి నేను మీకు అంత కాన్ఫిడెంట్గా నేను అసలు ఎంత ఫార్మా ఇండస్ట్రీ అయితే బిలియన్స్ ఆఫ్ రూపీస్ ఇన్వెస్ట్మెంట్స్ యూఎస్లో ఉన్నటువంటి టాప్ యూనివర్సిటీస్లో మీకు టాప్ రీసెర్చ్ ల్యాబొరేటరీస్కి ఫండింగ్ ఇస్తున్నారండి. ఏంటి కోట్ల రూపాయలు ఇస్తున్నారు చేయండి రీసెర్చ్ అని. అంటే ఫార్మా ఇండస్ట్రీలో
అబ్నార్మల్గా టెక్నాలజికల్గా మనం ముందుకు వెళ్ళాలి, ఫార్మా ఇండస్ట్రీ ముందుకు వెళ్ళాలనే ఉద్దేశం తప్ప అంటే ఇన్వెస్ట్మెంట్స్ పెడుతున్నాయి కంపెనీస్ వచ్చాయి. ఇప్పుడు గూగుల్ ఇన్వెస్ట్మెంట్స్ చూస్తే మీకు వాడు కూడా చాలా ఇన్వెస్ట్మెంట్స్ తీసి వీటి మీద పెడుతున్నాడు, అందు గురించి ఉద్యోగాలు తీసేస్తున్నాడు. ఓకే, సో జాబ్స్ పోవడానికి వన్ ఆఫ్ ద మేజర్ రీజన్ కూడా ఇదే. ఇంతేనండి. రైట్ సార్, ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మీరు ఆలోచన చేసుకోవాలండి. రైట్ సార్. సో మాకు ఇలాంటి కెరియర్ గైడెన్స్ కావాలి అని మీరు ఎలా అంటే కనుక ఇంకా పేరెంట్స్ ఎవరు మాట ఎత్తరు, ఇంకా మా పిల్లాడికి ఇది ఇంట్రెస్ట్ లేదు అది ఇంట్రెస్ట్ లేదు అని చాలా పద్ధతిగా చెప్పారు. తండ్రి దండన లాగా ఉంది ఇది, మాకేం తిట్టినట్టుగా లేదు. అఫ్ కోర్స్ అవగాహన కల్పించారు, మీరు ఇండస్ట్రీలో ఉన్నారు, మీకు ఇవన్నీ తెలుసు కాబట్టి చాలా బాగా చెప్పారు సార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇలాంటి కెరియర్ గైడెన్స్ కావాలి అని అనుకుంటే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి డెఫినెట్గా కాల్ చేసి సార్తో మాట్లాడచ్చు, అపాయింట్మెంట్స్ తీసుకోవచ్చు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.